హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఇక్కడ నేను పెసరపప్పు బీరకాయ ఇగురు చేశాను, ఒకసారి చూడండి. పెసరపప్పు బీరకాయ ఇగురు ఎప్పుడైనా ట్రై చేశారా? చేయకపోతే ఒకసారి వెంటనే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బాణీ తీసుకోండి, బాణీ వేడెక్కిన తర్వాత నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర చిట్టుపట్లాడిన తర్వాత ఒక ఎర్రగడ్డ సన్నగా కట్ చేసుకొని అది కరివేపాకు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని సన్నగా వేసుకోవాలి. తర్వాత టమాటాను ఒకటి ఎర్ర టమాటా పెద్దది తీసుకొని సన్నగా కట్ చేసేసుకొని ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని కాసేపు మగ్గించుకోవాలి. ఉప్పు వేసుకొని మగ్గించుకుంటే త్వరగా ఉడికిపోతాయి టమాటాలు అనేవి. తర్వాత బీరకాయ ముక్కలు వేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ పెసరపప్పు నాకు నానబెట్టడానికి కుదరలేదు, నానబెట్టుకొని వేసుకుంటే నీళ్ళు అవసరం లేదు, బీరకాయ నీళ్ళలోనే ఉడికిపోతుంది. నేను నానబెట్టలేదు కాబట్టి ఒక గ్లాస్ వాటర్ వేసి కొంచెం సేపు మిక్స్ చేసి ఉడికించాను. తర్వాత పసుపు కారం మన టేస్ట్కి తగ్గట్టు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని ఆ నీళ్ళన్నీ ఎగిరిపోయేంత వరకు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే పెసరపప్పు ఇగురు అనేది రెడీ అయిపోతుంది అన్నమాట. చాలా కమ్మగా ఉంటుంది. ఇంకా ఏం అవసరం లేదు, అన్నంలో ఇదే తినేస్తాము. ఒక 2 ముద్దలు ఎక్కువే తింటాము. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.